విభజన అవసరం లేదు అంటుంటే మరోవైపున ఇతర బీజేపీయేతర ప్రభుత్వాలు అదేవిధంగా ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా దీని మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపున కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ కూడా దీని మీద తన అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ ఇవాళ ట్వీట్ చేశాడు. ప్రధానంగా అది ఉత్తర భారతదేశానికే కాదు మధ్య భారతదేశానికి లాభం జరిగే అవకాశం ఉంది అనేటువంటి అంశాన్ని కూడా లేవనెత్తాడు. ఇవాళ డిబేట్ అదే, దాంట్లోకి వెళ్దాం. అంతకన్నా ముందు ఆ వివరాలు చూద్దాం. డీలిమిటేషన్ ప్రాసెస్ పై ఇప్పుడు కొత్త డౌట్లు తెరపైకి వస్తున్నాయి. తమకు అన్యాయం జరుగుతుంటే తమకు అన్యాయం జరుగుతుందంటూ సౌత్ స్టేట్స్ ఇప్పుడు నార్త్ స్టేట్స్ తమ వర్షన్లు వినిపిస్తున్నాయి. జనాభా ప్రాతిపాదికన నియోజకవర్గాలను పునర్విభజిస్తే కేవలం సెంట్రల్ ఇండియానే లాభపడుతుందన్న వాదనను తెరపైకి తెస్తున్నారు. నిజానికి దీని చుట్టూ చాలా వివాదాలు, విమర్శలు కంటిన్యూ అవుతూనే వస్తున్నాయి. తాజాగా తమిళనాడు సీఎం స్టాలిన్ ఇదే విషయంపై ఆల్ పార్టీ మీటింగ్ పెట్టారు. డీలిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాలు ఐక్యంగా ఉండాలన్నారు. మరోవైపు ఇండియా కూటమి పార్టీలో కొన్ని వెయిట్ అండ్ సీ పాలసీతో ఉన్నాయి. అది వచ్చాక చూద్దామన్న ధోరణితో ఉంటున్నారు. 84వ రాజ్యాంగ సవరణ 2026 నాటికి డీలిమిటేషన్ నిర్వహించాలని చెబుతోంది. ఇప్పుడు ఎదురవుతున్న అసలు కాంట్రవర్సీ ఏంటంటే అసలు ఎంపీ సీట్ల సంఖ్యను స్తంభింపచేస్తారా లేదా పెంచుతారా లేదా జనాభా ప్రకారం సర్దుబాటు చేస్తారా? ఈ ప్రశ్నల చుట్టూ మ్యాటర్ హీటెక్కుతోంది. ఒక్కొక్కరిది ఒక్కో వర్షన్, ఒక్కో సలహాలు తెరపైకి వస్తున్నాయి. జనాభా ఆధారంగా డీలిమిటేషన్ ప్రక్రియ చేపడితే దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయని, అందుకే నియోజకవర్గాల పునర్విభజన విషయంపై ప్రధాని మోడీ పార్లమెంట్లో లిఖితపూర్వక హామీ ఇవ్వాలని స్టాలిన్ నేతృత్వంలో ఇటీవలే భేటీ అయిన ఆల్ పార్టీ డిమాండ్ చేసింది. డీలిమిటేషన్ ప్రక్రియకు తామేమి వ్యతిరేకం కాదని, అయితే దేశ సంక్షేమం కోసం గత 50 ఏళ్లలో కుటుంబ నియంత్రణ పక్కాగా అమలు చేసిన తమిళనాడు సహా సౌత్ స్టేట్స్ కు ఇది శిక్షగా మారకూడదంటున్నారు. 1971 జనాభా లెక్కల ఆధారంగానే నియోజకవర్గాలను పునర్విభజన చేయాలని, 2026 తర్వాత చేసి దాన్ని 30 ఏళ్ల దాకా అమల్లో ఉంచాలంటున్నారు. అంతేకాదు ప్రజల్లో చైతన్యం కలిగించేలా దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ఎంపీలతో ఓ జాయింట్ కమిటీ ఏర్పాటు చేసి పోరాటం చేస్తామంటున్నారు స్టాలిన్. ఇది డీలిమిటేషన్ వార్లో కీలక పరిణామం. మరోవైపు నియోజకవర్గాల పునర్విభజనపై తాజాగా కొత్త వర్షన్ తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ సీనియర్ నేత చండీగఢ్ ఎంపీ మనీష్ తివారీ కొత్త ఆర్గ్యుమెంట్ ను వినిపిస్తున్నారు. జనాభా ఆధారంగా డీలిమిటేషన్ చేస్తే పంజాబ్, హర్యానా రాష్ట్రాలు ఎంపీ సీట్లను కోల్పోతాయంటున్నారు. తాజా జనాభా లెక్కల్ని పరిగణలోకి తీసుకుంటే దక్షిణాది రాష్ట్రాలే కాదు ఉత్తరాదిలోని పంజాబ్, హర్యానా రాష్ట్రాలు సీట్లు కోల్పోతాయని గుర్తు చేస్తున్నారు. పంజాబ్లో 13, హర్యానాలో 10 ఎంపీ సీట్లు, మొత్తంగా 23 ఉన్నాయి. జనాభా ప్రకారం డీలిమిటేషన్ చేస్తే ఆ సీట్ల సంఖ్య 18కి తగ్గిపోతుందంటున్నారు. జనాభా నియంత్రణ లేని సెంట్రల్ ఇండియా రాష్ట్రాలు మాత్రమే కొత్త డీలిమిటేషన్ ప్రక్రియతో లాభం పొందుతాయంటున్నారు. పంజాబ్, హర్యానా, హిమాచల్, జమ్మూ కాశ్మీర్ వంటి రాష్ట్రాలు డీలిమిటేషన్ ను అంగీకరిస్తాయా లేదా అన్న కొత్త క్వశ్చన్ ను అందరి ముందుంచారు. సో ఓవరాల్ గా ఈ విషయంపై వినిపిస్తున్న మ్యాటర్ ఏంటంటే రాజ్యాంగ సవరణ చేసైనా డీలిమిటేషన్ పై కొత్త ఫార్ములా కనుగొనాలన్న వాదనలు పెరుగుతున్నాయి. లేదంటే ఆ ప్రక్రియను మొత్తంగా ఆపేయాలంటున్నారు. అయితే జనాభాను అసలు లింక్ చేయొద్దంటున్నారు. ఒకవేళ ఖచ్చితంగా జనాభాని లెక్కలోకి తీసుకొని చేయాలనుకుంటే 1971 జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకోవాలంటున్నారు. జనాభా తగ్గితే ఎంపీల సంఖ్యను తగ్గించకుండా అలాగే ఉంచాలంటున్నారు. సో డీలిమిటేషన్ చుట్టూ వివాదాలు రాను రాను ముదిరే ప్రమాదం కనిపిస్తోంది. ఇప్పటి పరిస్థితుల్లో మన దేశానికి ఈ డీలిమిటేషన్ తో మరో వివాదం అవసరమా అన్న వాదనలు పెరుగుతున్నాయి. సౌత్ స్టేట్స్ తో అవసరం లేకపోయినా ఈజీగా గెలిచేలా బీజేపీ డీలిమిటేషన్ గేమ్ ఆడుతుందని సీఎం రేవంత్ రెడ్డి ఇండియా టుడే కాంక్లేవ్ లో ఫైర్ అయ్యారు. దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుందని మండిపడ్డారు. ఈరోజు ఈ యొక్క శాసనసభ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీల యొక్క పునర్విభజన చేస్తా ఉన్నాం తప్ప ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో ఒక్క సీటు తగ్గించేటువంటి ప్రతిపాదన, ఒక్క సీటు తగ్గేటువంటి అవకాశము ఇప్పుడున్నటువంటి పరిస్థితులు లేదు. ఖచ్చితంగా తెలంగాణలో 17 సీట్లుంటే 17 పార్లమెంట్ సీట్లుంటాయి, ఒక్క సీటు కూడా తగ్గదు పార్లమెంట్. बीजेपी को ये पता है कितना भी कोशिश करो साउथ में उन लोगों को नहीं आने देंगे. तो बीजेपी बदला लेना चाहता है साउथ से. वो बदला लेने के लिए दे आर यूटिलाइजिंग वट एवर वेपन दे हैव, दैट इज कॉल्ड डिलिमिटेशन. ఇదే అంశంపై మనతో చర్చలో పాల్గొనేందుకు